अभी साल గుండెలంపాలెం గ్రామ సోదర సోదరీమణులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మన బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి ఇంత ఘనంగా స్వాగతం పలికిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను. మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరికీ తెలుసు, ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సమపాళ్లులో సంక్షేమము, అభివృద్ధి రెండు చేయగల సమర్థవంత నాయకులని మీకు అందరికీ తెలుసు. మనకి సక్రమంగా మనకి అన్ని ఊర్లలో సమపాళ్లలో సంక్షేమము, అభివృద్ధి జరగాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావాలి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని మీకు అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినారు మనకి. ముందుగా అవ్వా తాతలకి ఇప్పుడు 3000 పెన్షన్ ఉంటే 4000 చేశారు, వికలాంగుల పెన్షన్ 6000 చేశారు. అదేవిధంగా ఇక్కడ చాలా మంది సోదరిమణులు ఉన్నారు, వాళ్ళందరి కోసం చెప్తున్నాను, మీరందరూ ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. అదేవిధంగా 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి, ప్రతి ఆడపిల్లకి 1500 నెలకి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయల లెక్కన ఇవ్వబోతున్నారు. కాబట్టి అదేవిధంగా మీరు ఇక్కడ యువకులు కూడా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద చేయబోతున్నారు. అలాగే 20 లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు. ప్రతి నిరుద్యోగ యువకులకి, యువతి 3,000 నెలకి అందజేయబోతున్నారు. అలాగే ఇవన్నీ కాకుండా మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు, ఇసుక ఫ్రీగా ఇస్తారు, ఇళ్ల స్థలాలు పేదవాళ్లకి, లేని వాళ్ళకి ఇప్పుడు 1 సెంట్ ఇస్తుంటే రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాళ్లకి ఇళ్ల స్థలం 2 సెంట్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్తో మీకు ఇళ్లు కట్టిపోతున్నారు. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు, తాగునీరు అందించబోతున్నారు. ప్రతి ఇంటికి ఒక కొళాయి ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు ఇనున్నాం మనము గత తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లని, అవన్నీ తిరిగి ఓపెన్ చేయబోతున్నారు. ఇసుక ఫ్రీగా ఇవ్వబోతున్నారు, అది ఇందాక చెప్పాను. అదేవిధంగా కరెంట్ ఛార్జీలు అస్సలు పెరగవు. కాబట్టి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పి
మీకు అందరికీ మరోసారి విన్నవించుకుంటున్నాను. Yeah.